ఓం శ్రీ నారసింహాయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ రుణమోచన నృసింహ స్తోత్రాన్ని, ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. దేవతా కార్య సిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం శ్రీనృసింహం మహావీరం నమామి రుణ ముక్తయే. అనగా దేవతా కార్యాన్ని సిద్ధింపచేయడానికి స్తంభం నుండి ఆవిర్భవించిన మహావీరుడు అయిన శ్రీ నృసింహునికి నా రుణబాధలను తొలగించమని ప్రార్థిస్తున్నాను. లక్ష్మ్యాలింగిత వామాంకం భక్తానాం వరదాయకం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే. అనగా లక్ష్మీదేవిని వామభాగమున ఆలింగనం చేసుకున్నట్లు తొడపై కూర్చోబెట్టుకొని భక్తులకు వరాలనొసగే మహావీరుడైన శ్రీ నృసింహునికి నా రుణబాధలను తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే. అనగా ఆంతరంగికంగా ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే శత్రువులను మాలగా ధరించి, శంఖం, చక్రం, గదలను ధరించి భక్తులను పాలించే మహావీరుడు శ్రీ నృసింహునికి నా రుణబాధలను తొలగించమని ప్రార్థిస్తున్నాను. స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజ విషనాశనం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే. నామస్మరణ మాత్రముచే అన్ని పాపాలను నశింపచేసే, విషమును కూడా హరింపచేసే, భక్తులను పాలించే మహావీరుడు శ్రీ నృసింహునకు నా రుణబాధలను తొలగించమని ప్రార్థిస్తున్నాను. సింహనాదేన మహతా దిగ్విదిగ్భయనాశనం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే. అనగా సింహనాదము చేస్తూ, ఏనుగులను భయమును నివారిస్తూ, అన్ని దిక్కుల నుండి భక్తులను రక్షిస్తూ, తన భక్తులను పాలించే మహావీరుడు శ్రీ నృసింహునకు నా రుణబాధలను తొలగించమని ప్రార్థిస్తున్నాను. ప్రహ్లాద వరద శ్రీశం దైత్యేశ్వర విదారణం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే. ప్రహ్లాదుని కరుణించి పాలించి లక్ష్మీ మనోహరునిగా రాక్షస రాజ్యాన్ని నిర్మూలించిన, భక్తులను పాలించే మహావీరుడు శ్రీ నృసింహునకు నా రుణబాధలను తొలగించమని ప్రార్థిస్తున్నాను. క్రూరగ్రహై పీడితానాం భక్తానామభయప్రదం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే. అనగా క్రూర గ్రహములచే బాధింపబడుతున్న భక్తుల భయమును నివారిస్తూ, తన భక్తులను కరుణించి పాలించే మహావీరుడు శ్రీ నృసింహునకు నా రుణబాధలను తొలగించమని ప్రార్థిస్తున్నాను. వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే. అనగా వేదములచే స్తుతింపబడే నాథుడు, వేదాంత స్వరూపుడు, బ్రహ్మరుద్రాదులచే పూజింపబడేవాడు, తన భక్తులను కరుణించి పాలించే మహావీరుడు అయిన శ్రీ నృసింహునకు నా రుణబాధలను తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఇత్థం యః పఠేత్ నిత్యం రుణమోచన సిద్ధయే అనృణో జాయతే శీఘ్రం ధనం విపులమాప్నుయాత్ సర్వసిద్ధిప్రదం నృణాం సర్వైశ్వర్యప్రదాయకం తస్మాత్ సర్వప్రయత్నేన
పఠేత్ స్తోత్రమిదం సదా. అనగా ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించిన వారికి అన్ని రుణబాధలు తొలగి అన్ని కోరికలు నెరవేరి ఐశ్వర్యవంతులుగా అవుతారు. ఇది శ్రీ నృసింహపురాణే రుణమోచన శ్రీ నృసింహ స్తోత్రం. ఇది శ్రీ నృసింహపురాణంలోని రుణమోచన నరసింహ స్తోత్రం. ఓం శ్రీ నారసింహాయై నమః.